అసలేం జరిగింది? ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణమేమిటి? గతంలో ఎన్నడూ లేనంతగా అఖిల భారత సర్వీస్ అధికారులు సదరు ఛానల్పై చర్యలు తీసుకోవాలి అనేంత పట్టుదల ఎందుకు ప్రదర్శిస్తున్నారు? మంత్రి కోమటిరెడ్డిని, మహిళా ఐఏఎస్ అధికారులను ఈ వివాదంలోకి ఎన్టీవీ లాగడం వెనుక ఏం జరిగింది? ఈ వ్యవహారంలో మీడియా హద్దులు దాటిందా? ఈ మొత్తం వ్యవహారం వెనుక సింగరేణి సంస్థకు చెందిన నైని బొగ్గుబావి నుంచి బొగ్గు తవ్వడానికి సంబంధించిన టెండర్ కారణమా? భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీడియాను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నదా, లేక మీడియానే ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసిందా? ఈ వ్యవహారంపై బయట జరుగుతున్న ప్రచారమేమిటి? తెర వెనుక జరిగిందేమిటి? వ్యాపార ప్రయోజనాల కోసం మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సమర్థనీయమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే అసలేం జరిగిందో తెలుసుకోవాలి. ఎక్కడో ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడమేమిటి? ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడమేమిటి? ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవ్వడమేమిటి? ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాత్రేమిటి? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రంగంలోకి ఎలా వచ్చారు? ఈ వ్యవహారం గురించి తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్లీ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతోంది. ఈ బ్లాక్ నుంచి బొగ్గు తవ్వి తీసే కాంట్రాక్టు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా వివాదాస్పదమయ్యింది. అప్పట్లో అదానిని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్కు చెందిన సంస్థకు ఈ కాంట్రాక్టు కట్టబెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం యోచించింది. దీంతో అప్పట్లో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోరాటం చేశారు. తన సోదరుడికి చెందిన సుసి హైటెక్ కంపెనీకి సదరు టెండర్లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎంపీగా ఫిర్యాదులు చేశారు. దీంతో అప్పట్లో ఆ టెండరు ఖరారు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. ప్రతిమా శ్రీనివాస్ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన టెండర్ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మళ్లీ నైని బ్లాక్ వ్యవహారం తెర మీదకొచ్చింది. ఇప్పుడు ఈ టెండర్పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకు తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలన్న వింత నిబంధనను విధించారు. బొగ్గు బ్లాక్ను ఎవరైనా సందర్శించవచ్చు కదా, అదేమి నిబంధన? క్షేత్రస్థాయి పరిస్థితులు, ఓనర్ బర్డన్ ఎంత అనేది నిర్ణయించుకోకుండా ఏ కంపెనీ అయినా రేట్ ఎలా కోట్ చేస్తుంది? అయినా ఫీల్డ్ విజిట్ చేసి ఉండాలన్న నిబంధన విధించడం హాస్యాస్పదం కాదా? అస్మదీయులకు మాత్రమే టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించడానికే ఇటువంటి సిల్లీ నిబంధన విధించారని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా, ఇంత సింపుల్ నిబంధన పెట్టారేమిటి అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుంది. అయితే ఇందులోనే తిరకాసంతా ఉంది. కావలసిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ను అధికారులు జారీ చేస్తారు. తస్మదీయ కంపెనీలకు సర్టిఫికేట్ జారీ చెయ్యరు. ఈ లొసుగును అడ్డు పెట్టుకుని కావాల్సిన కంపెనీకి నైని కోల్ బ్లాక్ను కేటాయించడానికి స్కెచ్ సిద్ధమయ్యింది. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడైన అనిల్ రెడ్డికి చెందిన సుసి హైటెక్ కంపెనీ రంగంలోకి దిగింది. మైనింగ్ తవ్వకాల్లో ఈ కంపెనీకి అనుభవం ఉంది. పలు ఇతర రాష్ట్రాలలో బొగ్గు తవ్వకాలు జరుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క కంపెనీకి టెండర్లో పాల్గొనే అర్హతలు ఉన్నాయి. అయితే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయడంలో అధికారులు తాత్సారం చేయడంతో సింగరేణి ఎండీ కృష్ణ భాస్కర్కు ఆ కంపెనీ ఒక విజ్ఞాపన పత్రం అందజేసింది. దీంతో సుసి హైటెక్ కంపెనీకి కూడా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయవలసిందిగా సదరు పత్రంపై సింగరేణి ఎండీ ఎండార్స్ చేశారు. ఎండీ ఆదేశాలు అమలైతే టెండర్లలో పోటీ ఏర్పడుతుంది. తామనుకున్న కంపెనీకి టెండర్ దక్కకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఎన్టీవీని రంగంలోకి దించారు. ఈ వ్యవహారంలో ఎన్టీవీ ఎందుకు తలదూర్చింది అన్న సందేహం కలగడం సహజం. ఈ టెండర్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందాలంటే పేరొందిన ఏదో ఒక కంపెనీ కావాలి.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులకు మైనింగ్లో అనుభవం లేదు. ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి అల్లుడికి కూడా అనుభవం లేదు. దీంతో మేఘా ఇంజనీరింగ్ కంపెనీని రంగంలోకి దించారు. మైనింగ్లో అనుభవం లేని మేఘా ఇంజనీరింగ్ కోసమే ఫీల్డ్ విజిట్ అనే నిబంధనను పెట్టారని అధికారులు చెబుతున్నారు. ఎన్టీవీ యజమాని చౌదరి అల్లుడికి చెందిన వెన్సర్ కంపెనీకి కూడా అర్హత లేనందున మేఘా వెన్సర్లను కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశారు. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగప్రవేశం చేశారు. తన సోదరుడికి చెందిన సుసి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయవలసిందేనని ఆయన పట్టుబట్టారు. సుసి హైటెక్ కంపెనీకి సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీని పోటీ నుంచి తప్పించడానికి చేసిన ఈ ప్రయత్నాలు ఫలించలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బొగ్గు బ్లాక్ కోసం ప్రధానమంత్రిని సైతం కలిసి టెండర్లు రద్దు చేయించిన అనుభవం ఉన్న వెంకటరెడ్డి ఇప్పుడు కూడా సదరు బొగ్గు బ్లాక్ కోసం పట్టుబడుతున్నారు.